జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సీఎం నివాసంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్ఛార్జ్ మంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కీలక సమావేశం జరగబోతా ఉంది. 6 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇన్ఛార్జ్ మంత్రులు, ఇప్పటికే హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఇప్పటికే మరొక 2 మంత్రులకు అదనంగా ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. ఇక్కడ మంత్రి వివేక్, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళు కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఎంపిక, అదేవిధంగా ప్రచారానికి సంబంధించి ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే ఆశావాహులు ఇప్పటికే ఇటు హైకమాండ్ కు, మరొక వైపు పిసిసి అధ్యక్షునికి ఇప్పటికే వినతులు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా వరకు కూడా నేతలు టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న కూడా మనం చూసాము, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా టికెట్ నాకే వస్తుందని అనే ధీమా కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా తనకు టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఇటు నవీన్ యాదవ్ పేరైతే బలంగా వినిపిస్తా ఉంది. నియోజకవర్గంలో పట్టున్న వ్యక్తిగా నవీన్ యాదవ్ కు మంచి పేరు ఉందని చెప్పి కూడా పార్టీ కార్యకర్తలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఇంకా 2-3 పేర్లు కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెరపైకి రావడం జరిగింది. ప్రధానంగా మొదటి నుంచి కూడా గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి మాజీ క్రికెటర్ హజారుద్దీన్ పేరు కూడా వినపడినప్పటికీ ఆయనకు ఎమ్మెల్సీలో చోటు కల్పించడం ద్వారా ఆయనను తప్పించినట్టు తెలుస్తా ఉంది. కాబట్టి ఎవరికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. టికెట్ నిర్ణయం అధిష్టానానికి ఫైనల్ నిర్ణయం అయినప్పటికీ కూడా రాష్ట్ర నాయకత్వం ఖచ్చితంగా కొంతమంది పేర్లను అయితే అధిష్టానానికి సూచించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీనికి ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. గెలుపు గుర్రానికే టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే చూస్తా ఉన్నారు. ఎవరికి టికెట్ ఇవ్వడం ద్వారా గెలుపు సాధ్యమవుతుందని చెప్పేసి కూడా బేరీజ్ వేసుకుంటా ఉన్నారు, లెక్కలు వేసుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే ఇటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ తో పాటు మంత్రి వివేక్ కావచ్చు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇప్పటికే డివిజన్ అన్ని కూడా చుట్టేస్తా ఉన్నారు. డివిజన్ లో ఉన్నటువంటి ప్రజలు సమస్యలన్నీ కూడా ఎక్కడికక్కడ పరిష్కరించేలా నిర్ణయాలు తీసుకుంటూ అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. చాలా వరకు ఇప్పటికే ఇటు బస్తీల్లో, ఇటు బస్తీ బాట పట్టి 3 మంత్రులు కూడా కలియ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉంది రాష్ట్రంలో, కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఇటు హైకమాండ్ నుంచి కూడా పార్టీ నేతలకు సూచనలు వచ్చిన నేపథ్యంలో మరొక వైపు మంత్రివర్గంలో 3 పెర్తులు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన వ్యక్తికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే టాక్ కూడా పొలిటికల్ వర్గాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తా ఉంది. ప్రధానంగా గాంధీ భవన్ లో ఇట్లాంటి ఏదైతే టాక్ ఎక్కువగా వినిపిస్తా ఉన్న నేపథ్యంలో ఈ రోజు జరగబోయే సమావేశం అత్యంత కీలకంగా మారబోతుందని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. ఏ విధంగా ప్రచారంలో ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా గెలవాలి, ఎట్లాంటి వ్యూహాత్మకంతో ముందుకు వెళ్ళాలనే దానిపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. మరొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ నివాసం, ఆయన నివాసం కూడా ఇదే నియోజకవర్గంలో ఉంటుంది. కాబట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఇక్కడ కనుక ఓడిపోతే ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో అది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ గెలవాలి అని చెప్పి కూడా పార్టీ అయితే భావిస్తా ఉంది. అధికారంలో పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలవాలి. గెలవడానికి గెలుపు గుర్రం ఎవరైతే బాగుంటుందని ఒకటి నిర్ణయం చేయడంతో పాటు ప్రచారం ఏ విధంగా చేయాలన్న దానిపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో హనీ ట్రాప్ కలకలం సృష్టిస్తోంది. చేవెళ్లలో యోగా ఆశ్రమం నిర్వహిస్తున్నాడు మిట్ట వెంకట రంగారెడ్డి. ఇద్దరు మహిళలతో కలిసి హనీ ట్రాప్ వల విసిరాడు అమర్. అనారోగ్య సమస్యల పేరుతో మిట్ట వెంకట రంగారెడ్డి యోగా ఆశ్రమంలో చేరారు ఇద్దరు మహిళలు. కొద్ది రోజులు రంగారెడ్డితో క్లోజ్ గా ఉన్నారు ఇద్దరు కిలేడీలు. ఇద్దరు మహిళలతో వెంకట రంగారెడ్డి సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు చూపించి అమర్ బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డాడు. 50 లక్షలు ఇవ్వాలంటూ రంగారెడ్డికి అమర్ బ్లాక్ మెయిల్ కు దిగాడు. 50 లక్షల చెక్ ఇచ్చాడు యోగా గురువు వెంకట రంగారెడ్డి. మరో 2 కోట్లు ఇవ్వాలంటూ రంగారెడ్డిని మరోసారి అమర్ బ్లాక్ మెయిల్ చేశాడు. అయితే అమర్ గ్యాంగ్ గోల్కొండకు రావాలన్నాడు బాధితుడు రంగారెడ్డి. గోల్కొండకు వచ్చిన వెంటనే 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో హనీ ట్రాప్ కలకలం సృష్టిస్తోంది. చేవెళ్లలో యోగా ఆశ్రమం నిర్వహిస్తున్నాడు మిట్ట వెంకట రంగారెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, రంగారెడ్డిలో హనీ ట్రాప్ సంబంధించి ఒక 4గురిని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇందులో చూస్తే మాత్రము హనీ ట్రాప్ కూడా జరిగింది. ఒక యోగా సంబంధించిన టీచర్, ఒక గురువును హనీ ట్రాప్ కూడా చేశారు. అయితే చేవెళ్లలో యోగా ఆశ్రమం నిర్వహిస్తున్న ఒక రంగారెడ్డి పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయని చెప్పి అమ్మరైన ఒక వ్యక్తి ఇద్దరు మహిళలతో కూడా హనీ ట్రాప్ చేశారు. తమకు అనారోగ్యం బాలేదని చెప్పి కూడా ఒక ఆశ్రమంలో చేరారు. దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత రంగారెడ్డితో క్లోజ్ గా మూవ్ అయ్యి వారితో సన్నిహితంగా యొక్క ఫోటోలు కూడా దిగారు. ఆ ఫోటోలు, వీడియోలు చేయించిన అమ్మరు అతన్ని బ్లాక్ మెయిల్ చేశారు. బ్లాక్ మెయిల్ చేసి 2 చెక్కుల పైన ఒక 50 లక్షల రూపాయలు రాయించుకున్నారు. దాని తర్వాత ఇంకా 2 కోట్ల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ వ్యక్తం చేయడంతో గోల్కొండ పోలీసులను కూడా ఆశ్రయించారు. గోల్కొండ పోలీసులతో వీరందరినీ కూడా ఒకసారి ఇక్కడికి వస్తే 2 కోట్ల రూపాయలకు సంబంధించి ఇస్తానని చెప్పి రావడంతో 5 మందిని ఒకేసారి అదుపులోకి కూడా తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా వీళ్ళు అమరు, మౌలాలి, రాజేష్, మంజుల, రజనీని పూర్తిగా ఇటు పోలీసులు అరెస్ట్ చేశారు. గోల్కొండకు వచ్చిన 5గురిని కూడా గోల్కొండ పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. మొత్తానికి చూస్తే ఒక అమర్ గ్యాంగ్ సంబంధించి పూర్తిగా రంగారెడ్డి వద్ద డబ్బులున్నాయని ఒక పూర్తిగా సమాచారం అయితే ఒక హనీ ట్రాప్ చేసినట్టు పోలీసు విచారణ కూడా తేలింది. రైట్ పవన్, థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో హనీ ట్రాప్ కలకలం సృష్టిస్తోంది. చేవెళ్లలో యోగా ఆశ్రమం నిర్వహిస్తున్నాడు మిట్ట వెంకట రంగారెడ్డి. ఇద్దరు మహిళలతో కలిసి హనీ ట్రాప్ వల విసిరాడు అమర్. అనారోగ్య సమస్యల పేరుతో మిట్ట వెంకట రంగారెడ్డి యోగా ఆశ్రమంలో చేరారు ఇద్దరు మహిళలు. కొద్ది రోజులు రంగారెడ్డితో క్లోజ్ గా ఉన్నారు ఇద్దరు కిలేడీలు. ఇద్దరు మహిళలతో వెంకట రంగారెడ్డి సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు చూపించి అమర్ బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డాడు. 50 లక్షలు ఇవ్వాలంటూ రంగారెడ్డికి అమర్ బ్లాక్ మెయిల్ కు దిగాడు. 50 లక్షల చెక్కు ఇచ్చాడు యోగా గురువు వెంకట రంగారెడ్డి. మరో 2 కోట్లు ఇవ్వాలంటూ రంగారెడ్డిని మరోసారి అమర్ బ్లాక్ మెయిల్ చేశాడు. అయితే అమర్ గ్యాంగ్ గోల్కొండకు రావాలన్నాడు బాధితుడు రంగారెడ్డి. గోల్కొండకు వచ్చిన వెంటనే 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉండేందుకు, వారి మంచి చెడుల గురించి తెలుసుకునేందుకు కాఫీ విత్ బీఆర్ఎస్ కార్యక్రమాన్ని చేపట్టారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ప్రతి ఆదివారం నియోజకవర్గంలోని ఉద్యమకారుని ఇంటికెళ్లి వారితో కాఫీ తాగి ముచ్చటిస్తారు. జవహర్ నగర్ లోని ఉద్యమకారుడు రమేష్ కుటుంబాన్ని కలిశారు. తెలంగాణ రావడానికి ఉద్యమకారులే కీలక పాత్ర వహించారని, అందుకే ఈ కార్యక్రమం చేపట్టామని మల్లారెడ్డి తెలిపారు.
ప్రతి ఆదివారం ఒక ఉద్యమకారు ఇంటికి పోయి ఛాయ్ తాగి వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకొని వాళ్ళ బాధకలు అన్ని కూడా అరుచుకొని వద్దామని చెప్పి ఈ ఆదివారము మా రమేష్ అన్న 69లో కూడా ఉద్యమం చేసిండు. జవహర్ నగర్ లా మొదటి సంధి కూడా ఉద్యమం చేస్తూ గత 25 సంవత్సరాల సంధి కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి సంధి కూడా మన కేసీఆర్ కు మద్దతుగా ఆయన ఎంబడి నిలుస్తూ మొన్నటి దాకా కూడా ఏ ఎలక్షన్ వచ్చినా ప్రతి ఎలక్షన్ లో మా రమేష్ అన్న దిలీప్ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తూ ఇప్పటిదాకా కూడా పార్టీ ఎంబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళ పేరున తెలంగాణ వచ్చింది, తెలంగాణ సాధించడం, వాళ్ళు ఉద్యమం చేసిండ్రు, వాళ్ళకి ఇంకా బాధలు ఉన్నాయి. అవన్నీ కూడా కనుక్కుంటానికే ప్రతి ఆదివారం వారింటికి పోయి ఛాయ్ తాగొద్దామని. జవహర్ నగర్ అంటే నా గుండెకాయ. ప్రతి ఒక్క ఉద్యమకారునికి ఇక్కడ 150 మంది కూడా ఇండ్లు ఇప్పించిన వాళ్ళందరికీ కూడా. జవహర్ నగర్ ఒకప్పుడు ఎట్లా ఉండే, దీని ముందు దేవేందర్ గౌడ్ తప్ప ఎవ్వరు కూడా దీన్ని అభివృద్ధి చేయలేదు. ఎంతో మంది ఎమ్మెల్యేలు అయినరు, మినిస్టర్లు అయినరు. నేను తప్ప దేవేందర్ గౌడ్ ముందు, ఆ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇలా ఇంటింటికి రూపాయికి నల్ల నీళ్లు ఇప్పించిన మా కేసీఆర్ కేటీఆర్ పెద్ద ఎత్తున రిజర్వాయర్లు గాని 59 పట్టాలు గాని ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా రెగ్యులరేషన్ చేసి వాళ్ళందరికి పట్టాలు ఇప్పించినాము మన టీఆర్ఎస్ ప్రభుత్వంతో. అదే మాదిరిగా 320 ఎకరాలు కూడా దీన్ని రెగ్యులరైజ్ చేసి వాళ్ళందరికీ కూడా పట్టాలు వచ్చేటట్టు చేసినాము. ఈ రోజు జవహర్ నగర్ లా ప్రతి రోడ్డు, ప్రతి నీళ్లు, రిజర్వాయర్, ప్రతి కరెంటు, ప్రతి ఇంటికి నంబర్ ఇప్పించింది. ఇవన్నీ కూడా మాకు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రా శ్రీహరి అనారోగ్యంతో మృతి చెందారు. కర్రా శ్రీహరి పార్థివ దేహానికి మాజీ మంత్రి హరీష్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీహరి కుటుంబ సభ్యులను హరీష్ రావు ఓదార్చారు. శ్రీహరి అంతిమయాత్రలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో రేషన్ బియ్యం పట్టుబడింది. మంగల్పల్లి రెవెన్యూలోని ఓ గోడౌన్లో గుట్టు చప్పుడు కాకుండా రేషన్ బియ్యాన్ని పలు చోట్ల నుండి తీసుకువచ్చి నిల్వ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 10 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. హైదరాబాద్ బోయిన్పల్లిలోని మేధా పాఠశాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మేధా స్కూల్ అనుమతులను విద్యాశాఖ రద్దు చేసింది. మేధా పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. క్లాస్ రూమ్ లో అల్ప్రాజోలం తయారు చేస్తుండటంతో చర్యలు చేపట్టారు. విద్యార్థులను మరో పాఠశాలలో చేర్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఒకటి ఉండాలి. కాదు ఎక్కడ హైదరాబాద్ బోయిన్పల్లిలోని మేధా పాఠశాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మేధా స్కూల్ అనుమతులను విద్యాశాఖ రద్దు చేసింది. మేధా పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. క్లాస్ రూమ్ లో అల్ప్రాజోలం తయారు చేస్తుండటంతో చర్యలు చేపట్టారు. విద్యార్థులను మరో పాఠశాలలో చేర్పించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.
नारायण यादव। नारायण का बेटा विष्णु नहीं मालूम है ना अपने को। बैंक का कैसा है स्टार्ट पे? ఇదే అంశానికి సంబంధించి మా రిపోర్టర్ పవన్ అందిస్తారు. పవన్, మేధా స్కూల్ సీజ్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మేధా స్కూల్ సంబంధించి ఇప్పటికే ఒక దర్యాప్తు కూడా వేగవంతమైంది. అయితే బోయిన్పల్లి యొక్క మేధా స్కూల్ కు సంబంధించి ఇటు విద్యాశాఖ కూడా ఒక రూమ్ మాత్రం సీజ్ చేసింది. ఎందుకంటే ఈ యొక్క స్కూల్లో ఒక రూమ్ లో పూర్తిగా అల్పజలం తయారు చేసిన నేపథ్యంలో లీగల్ టీం మరి వారిని పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇందులో స్కూల్ కు సంబంధించి ఒక 5 రూమ్లను కూడా వదిలేశారు. ఒక రూమ్ ను మాత్రమే విద్యాశాఖ సంబంధించి కూడా సీజ్ చేశారు. ఎందుకంటే ఒక బోయిన్పల్లి శ్రీ మేధా స్కూల్ విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి ఒక స్కూల్ కు మాత్రమే ఒక అనుమతి ఇచ్చారు. మిగతా అనుమతులన్నీ కూడా రద్దు చేశారు. అయితే మొత్తానికి చూస్తే మాత్రం ప్రధానంగా ఇందులో శ్రీ మేధాలో చాలా మంది చదువుకుంటారు. అయితే ప్రజెంట్ ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. ఈ కేసులో 3 అరెస్ట్ చేశారు. ఒకరు జయప్రకాష్ తో పాటు మురళి ఉదయం కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. వారిని వాళ్ళ కస్టడీ కూడా పోలీసులు కస్టడీ తీసుకుంటారు. దాని తర్వాత పూర్తిగా విచారణ కొనసాగిస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేశారు, అంతేకాకుండా ఈ యొక్క డబ్బును ఎంతవరకు సంపాదించడానికి దానిపైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. అయితే ముఖ్యానికి మాత్రం ఈ యొక్క స్కూల్ మాత్రం విద్యాశాఖ సంబంధించిన కాదు. రైట్ పవన్, థ్యాంక్ యూ. కల్లులో తోక పురుగులు వచ్చిన ఘటన వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం మోత్కుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మోత్కుపల్లి గ్రామంలో శ్రీనివాస్ గౌడ్ వ్యక్తి తానే స్వయంగా కల్లు తయారు చేసి అమ్ముతుంటాడు. గ్రామానికి చెందిన కొందరు ఉదయం కల్లు తీసుకుని ఇంటికి వెళ్లి తాగుదామని చూడగా కల్లు కవర్లో తోక పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో తాగకుండా పక్కన పెట్టిన మహిళలు బాలయ్యను నిలదీశారు. కల్లు కాంపౌండ్ కు వెళ్లి ఏ సీసా చూసినా తోక పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో ప్రాణాలతో చెలగాటమాడుతున్న బాలయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కళ్ళు తాగి ఎవరిని చంపుతారు? ఈ పురుగులు చూడండి. కళ్ళు ఇంటి దగ్గరికి అడవిలో తెచ్చుకొని తాగరమ్మని తెచ్చుకున్నాము. ఇప్పుడు మేము చూద్దాం అనేసరికి ఇంట్లో తోక పురుగులు అన్నీ వెళ్ళినాయి. మేము పోయి వాళ్ళు మాకు చెప్పారు. మేము పోయి ఆ కళ్ళు దుకాణం దగ్గరికి పోయి చూసేసరికి ప్రతి ఒక్క సీసాలో అదే ఉంది. దగ్గర సుమారు ఒక 50 పెట్టెలలో మొత్తం అదే ఉంది. మొత్తం పురుగులు ఉన్నాయని తెలిసినాక ఇక్కడ వచ్చి మేము హనుమాన్ మందిర్ దగ్గర వెళ్దామని చూసి వచ్చినాము. పెద్ద మనుషులకు చెప్పుదామని. మళ్ళీ తిరిగి పోయేసరికి ఆయన పెట్టెలన్నీ గుమ్మరిస్తుండ్రు. వలిగిపోతున్న వాళ్ళ భార్య అతను కలిసి గుమ్మరిచ్చారు. కళ్ళు ఇంటి దగ్గరికి అడవిలో తెచ్చుకొని తాగరమ్మని తెచ్చుకున్నాము. ఇప్పుడు మేము చూద్దాం అనేసరికి ఇంట్లో తోక పురుగులు అన్నీ వెళ్ళినాయి. మేము పోయి వాళ్ళు మాకు చెప్పారు. మేము పోయి ఆ కళ్ళు దుకాణం దగ్గరికి పోయి చూసేసరికి ప్రతి ఒక్క సీసాలో అదే ఉంది. దగ్గర సుమారు ఒక 50 పెట్టెలలో మొత్తం అదే ఉంది. మొత్తం పురుగులు ఉన్నాయని తెలిసినాక ఇక్కడ వచ్చి మేము హనుమాన్ మందిర్ దగ్గర వెళ్దామని చూసి వచ్చినాము. పెద్ద మనుషులకు చెప్పుదామని. మళ్ళీ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.